నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కారాగారానికి చేరిన శశికళ కథ బెంగళూరు ప్రత్యేక కోర్టులో లొంగిపోయిన చిన్నమ్మ ప్రత్యేక సదుపాయాల కల్పనకు న్యాయమూర్తి నిరాకరణ చివరి వరకు పార్టీపై పట్టు కోసం శశికళ ప్రయత్నాలు మేనల్లుడు దినకరన్ కు ఉప ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అన్నాడీఎంకేలో భగ్గుమన్న అసంతృప్తి తమిళనాట ప్రభుత్వ ఏర్పాటుపై వీడని ఉత్కంఠ గవర్నర్ను వేర్వేరుగా కలిసిన పళనిస్వామి పన్నీర్ సెల్వం సత్వర నిర్ణయం కోసం వినతి అంతరిక్షంలో ఇస్రో విశ్వరూప ప్రదర్శన ఒకేసారి 104 ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టిన పిఎస్ఎల్వి C-37 అద్భుతమని అభివర్ణించిన ప్రధాని కృష్ణా గోదావరి జలాలపై మళ్లీ మొదటికొచ్చిన వివాదం నీటి వాటాలపై నిర్ణయం తీసుకోలేమన్న నిపుణుల కమిటీ తీవ్ర అభ్యంతరం చెప్పిన తెలంగాణ రాజధాని నిర్మాణంలో సృజనాత్మకత నాణ్యతకు పెద్దపీట సిఆర్డీఏ సమీక్షలో చంద్రబాబు వెల్లడి 139 ఎకరాల్లో ఉద్యోగులకు నివాస సముదాయాలు శాంతికి భంగం కలిగించే వారిని సహించే ప్రసక్తే లేదన్న చంద్రబాబు ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నాలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు సూచన తెలంగాణలో ఏరోస్పేస్ నైపుణ్యాభివృద్ది కేంద్రం ఏర్పాటుకు ఎయిర్ బస్ సంసిద్దత రక్షణ రంగంలో శిక్షణ ఇచ్చేందుకు అవగాహన ఒప్పందం ఖరారు అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన శశికళ కారాగార వాసానికి చేరారు సుప్రీంకోర్టు తీర్పు మేరకు 3.5 ఏళ్ల జైలు శిక్ష అనుభవించేందుకు ఆమె బెంగళూరు కోర్టులో లొంగిపోయారు అనంతరం ఈ కేసులో దోషులుగా తేలిన ఇళవరసి సుధాకరన్తో కలిసి శశికళను పరప్పణ అగ్రహార జైలుకు తరలించారు శశికి ఖైదీ నెంబర్ 9234 కేటాయించారు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన చిన్నమ్మ శశికళ బెంగళూరు కోర్టులో లొంగిపోయారు అనారోగ్య సమస్యల దృష్ట్యా లొంగిపోయేందుకు 4 వారాలు గడువు ఇవ్వాలని శశికళ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చగా ఆమె చెన్నై నుంచి రోడ్డు మార్గంలో బెంగళూరు వెళ్లి శివారులోని పరప్పన అగ్రహార జైల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో లొంగిపోయారు నగరంలోని కోర్టును భద్రతా కారణాల రీత్యా కేంద్ర కారాగారానికి మార్చాలని బెంగళూరు పోలీస్ కమిషనర్ చేసిన విజ్ఞప్తి మేరకు పరప్పన అగ్రహార జైలుకు కోర్టును తరలించాలని కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రీ ఆదేశించారు అనంతరం శశికళ ఆమె బంధువులు ఇళవరసి సుధాకరన్ కూడా లొంగిపోగా జైల్లో తనకు ఏసీ గది ఇంటి భోజనం మినరల్ వాటర్ అనుమతించాలన్న శశికళ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది సాధారణ ఖైదీలాగే పరిగణించాలన్న న్యాయస్థానం ఆ మేరకే సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేసింది అనంతరం వారిని పరప్పణ అగ్రహార జైలుకు తరలించారు శశికళకు ఖైదీ నంబర్ 9234 ఇళవరసికి 9235 సుధాకరన్ కు 9236 కేటాయించారు శశికళ ఇళవరసిని ఒకే సెల్లో పెట్టిన జైలు అధికారులు ప్రత్యేక దుస్తులిచ్చేందుకు నిరాకరించారు శశికళకు రోజుకు 50 రూపాయల కూలీ వచ్చే విధంగా పనిని ఆదివారం కేటాయించనున్న అధికారులు చేయాల్సిన పనిని ఎంపిక చేసుకునే నిర్ణయాన్ని ఆమెకే ఇచ్చారు జైల్లో ఉదయం 6:30కు అల్పాహారం 11:30కు భోజనం సాయంత్రం 4 గంటలకు తేనీరు సాయంత్రం 6:30 గంటలకు రాత్రి భోజనం ఇస్తారు వారంలో ఒకరోజు మాంసాహార భోజనం పెడతారు శశికళ కంటే ముందే ఆమె భర్త నటరాజన్ సహా అభిమానులు జైలు వద్దకు భారీ సంఖ్యలో చేరుకోగా శశికళ వాహన శ్రేణి అక్కడికి చేరుకోగానే కొందరు దుండగులు హెల్మెట్లతో దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు వాహనాలపై రాళ్లు రువ్వారు వారిని పోలీసులు చెదరగొట్టారు ఇది పన్నీర్ సెల్వం అనుచరుల పనేనని అన్నాడీఎంకే కార్యకర్తలు ఆరోపించారు అంతకుముందు చెన్నైలోని మెరీనా బీచ్ కు వెళ్లిన శశికళ జయలలిత సమాధి వద్ద నివాళులర్పించారు సమాధికి 3 సార్లు మొక్కిన ఆమె పైకి వినపడని విధంగా ఏదో శపథం చేసినట్లు కనిపించారు రామపురంలోని అన్నాడీఎంకే వ్యవస్థాపకులు ఎంజీఆర్ నివాసానికి కూడా వెళ్లిన శశికళ ఆయన విగ్రహానికి నివాళులర్పించారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బెంగళూరు ప్రత్యేక కోర్టులో లొంగిపోవడానికి ముందు కూడా శశికళ అన్నాడీఎంకేపై తన పట్టును మరింత పెంచుకున్నారు
చెన్నై నుంచి బెంగళూరు బయలుదేరడానికి ముందు 5 ఏళ్ల క్రితం జయలలిత పార్టీ నుంచి బహిష్కరించిన తన మేనల్లుడు దినకరన్ మరో నేత ఎస్ వెంకటేష్లను తిరిగి పార్టీలోకి తీసుకున్నారు. దినకరన్ కు ఏకంగా అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి పదవినే కట్టబెట్టారు. ఆయనకు సహకరించాలని పార్టీ శ్రేణుల్ని కోరారు. నేతలిద్దరూ లేఖ ద్వారా వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పినందునే తిరిగి పార్టీలోకి తీసుకున్నట్లు ఆమె ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. పార్టీ శాసనసభాపక్ష నేత కె పళనిస్వామి నేతృత్వంలో నిన్న గవర్నర్ను కలిసిన 12 మంది అన్నాడీఎంకే నేతల బృందంలో ఉన్న దినకరన్ కు ఉప ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సీనియర్ నేత పాండ్యన్ అన్నాడీఎంకే కార్యనిర్వాహక కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. మరోవైపు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను గోల్డెన్ బే రిసార్ట్లో ఉంచినందుకు శశికళ అన్నాడీఎంకే శాసన సభాపక్ష నేత పళనిస్వామిపై కూవత్తూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎమ్మెల్యేలను అక్రమంగా నిర్బంధించారంటూ ఎమ్మెల్యే శరవణన్ చేసిన ఫిర్యాదుపై ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. అన్నాడీఎంకే శాసన సభాపక్ష నేతగా ఎన్నికైన పళనిస్వామి సుమారు 10 మంది పార్టీ నేతలతో కలిసి గవర్నర్ విద్యాసాగర్ రావుతో సమావేశమయ్యారు. తనకు 124 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని పళనిస్వామి గవర్నర్ను కోరినట్లు సమావేశం తర్వాత మంత్రి జయకుమార్ వెల్లడించారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం తమనే ఆహ్వానిస్తారని ఆశిస్తున్నట్లు జయకుమార్ చెప్పారు. కొద్దిసేపటి క్రితం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కూడా అనుచరులతో కలిసి గవర్నర్తో సమావేశమయ్యారు. బల నిరూపణకు అవకాశం ఇవ్వాలని కోరారని తెలిసింది. నిర్ణయాన్ని వీలైనంత త్వరగా తీసుకోవాలని కోరినట్లు సమాచారం. అంతరిక్ష ప్రయోగాల్లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో చరిత్ర లిఖించింది. ఒకే ప్రయోగంలో 104 ఉపగ్రహాలను నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టి అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. విశ్వ యవనికపై భారత ఖ్యాతిని మరోసారి ఇనుబడింపజేసింది. సరిగ్గా ఈ ఉదయం 9:28 నిప్పులు చిమ్ముతూ నింగికెగిరిన పిఎస్ఎల్వి C-37 వాహన నౌక మన దేశానికే చెందిన 3 ఉపగ్రహాలు సహా విదేశాలకు చెందిన 101 ఉపగ్రహాలను అంతరిక్షంలోని నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టింది. 1 0 +1 2 3 మంగళవారం ఉదయం 5:28 ప్రారంభమైన కౌంటౌన్ ప్రక్రియ 28 గంటలు నిరంతరాయంగా కొనసాగిన తరువాత ఇలా నిప్పులు చిమ్ముతూ నింగికెగసిన పిఎస్ఎల్వి C-37 వాహక నౌక అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రోకు తిరుగులేదని మరోసారి నిరూపించింది. దాదాపు 23 ఏళ్ల నుంచే ఇస్రోకు విశ్వసనీయ సేవలందిస్తున్న పిఎస్ఎల్వి C-37 వాహక నౌక ఒకే ప్రయోగంలో 1378 కిలోల బరువైన 104 ఉపగ్రహాల్ని నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టడం ద్వారా పాత రికార్డులన్నింటినీ చెరిపేసింది. ఇందులో భారత్కు చెందిన కార్టోశాట్ 2 బరువు 714 కిలోలు కాగా, అమెరికాకు చెందిన 96, స్విట్జర్లాండ్కు చెందిన 2, ఇజ్రాయెల్, నెదర్లాండ్స్, కజకిస్తాన్, యుఏఈలకు చెందిన 644 కిలోల బరువైన 101 ఉపగ్రహాల్ని పిఎస్ఎల్వి C-37 కక్షలోకి ప్రవేశపెట్టింది. గతేడాది 20 ఉపగ్రహాల్ని ఒకేసారి నింగిలోకి పంపిన ఇస్రో ఇప్పుడు 104 ఉపగ్రహాల్ని పంపడం ద్వారా 2014 ఏడాది 37 ఉపగ్రహాల్ని ఒకేసారి అంతరిక్షంలోకి పంపి రష్యా నెలకొల్పిన రికార్డును చెరిపేసింది. +1 2 3 4 5 ఈ ప్రయోగంలో మొదట భారత్కు చెందిన కార్టోశాట్ 2D, INS-1A, INS-1B ఉపగ్రహాల్ని 511 కిలోమీటర్ల ఎత్తులోని నిర్దేశిత కక్షలోకి చేర్చిన పిఎస్ఎల్వి C-37 28:42 అన్ని ఉపగ్రహాల్ని కక్షల్లో ప్రవేశపెట్టింది. వెంటనే శ్రీహరికోటలోని ప్రయోగ కేంద్రంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇస్రో శాస్త్రవేత్తలు పరస్పరం అభినందించుకున్నారు. आप स्क्रीन पे सभी 104 उपग्रहों के सफलतापूर्वक पृथक्करण की घटना को देख पा रहे हैं. बेहद खुशी का मौका विश्व कीर्तिमान भारत के नाम. Yes, all the 104 satellites injected, and it is a world record in terms of communicating satellites. PSLV C-37 has put in the Cartosat 2 series satellite, and all the remaining 103 satellites have been successfully put into the orbit by this launch vehicle.
My hearty congratulations to the entire ISRO team. With this, another record PSLV has created. It has launched so far 226 satellites, out of which 179 are from foreign nations. In fact, as you know, when you carry 104 satellites complex mission, it's a lot of associated issues are there. Our teams had come out with very good solutions at the right moment. Unique separation sequence has been designed by our team and which has functioned well today. 104 satellites have been very precisely injected into the orbit as per the intended sequence by PSLV C-37, clearly reiterating the ISRO's capability in handling complex missions in a more professional way. I salute the entire team who has kept our flag flying high and taking India to a commendable position. We are getting geared up for our upcoming 3 missions to be launched in the first half of 2017. ఈ ప్రయోగంలో భారత్ పంపిన కార్టోసాట్ 5 ఏళ్లు సేవలందించనుండగా రక్షణ శాఖకు ఎంతో ఉపయోగపడనుంది. ఈ ఉపగ్రహం పంపే చిత్రాలు తీర ప్రాంత భూముల పరిరక్షణ, క్రమబద్ధీకరణ, రహదారుల వ్యవస్థ పరిశీలన, నీటి సరఫరా సహా భూములకు సంబంధించిన మ్యాప్ల తయారీలో ఉపకరించనుంది. 6 నెలలు సేవలందించే INS 1A, 1B సూక్ష్మస్థాయి ఉపగ్రహాలు వేర్వేరు ప్రయోగాలు చేయడానికి ఉపకరించే విధంగా స్పేస్ అప్లికేషన్ కేంద్రం రూపొందించింది. ఒకేసారి నింగిలోకి 104 ఉపగ్రహాలను పంపి చరిత్ర సృష్టించిన ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ విజయం ద్వారా దేశం గర్వించేలా ఇస్రో కృషి చేసిందని ప్రశంసించారు. ఇస్రో చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుందన్న ప్రధాని శాస్త్రవేత్తలకు దేశం సెల్యూట్ చేస్తోందని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారి 104 ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించిందని కితాబిచ్చారు. అంతరిక్ష ప్రయోగాల్లో నూతన శకానికి ఇస్రో నాంది పలికిందని పేర్కొన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలకు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇస్రోపై ప్రశంసలు కురిపించారు. దేశవ్యాప్తంగా వేర్వేరు రంగాల ప్రముఖులు, సాధారణ ప్రజలు కూడా ఇస్రోపై అభినందనలు కురిపించారు. పలుచోట్ల అభినందన ర్యాలీలు నిర్వహించారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్లో మరో 2 కీలక ఉపగ్రహాలను ప్రయోగించేందుకు సిద్దమవుతున్నట్లు ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ వెల్లడించారు. సార్క్ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ చేసిన ప్రకటన మేరకు సభ్య దేశాలకు ఉపయోగపడే సార్క్ ఉపగ్రహాన్ని GSLV Mark II వాహక నౌక, జీశాట్ 19 ఉపగ్రహాన్ని GSLV Mark III వాహక నౌక మోసుకెళ్తాయని వివరించారు. చంద్రయాన్ 2 ప్రయోగాన్ని 2018 మొదటి 3 నెలల కాలంలో ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించిన కిరణ్ కుమార్ మానవ సహిత వాహక నౌకల ప్రయోగంపై మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి ఆలోచన చేయలేదని తెలిపారు. We are working on, as far as approved program itself is concerned, our Chandrayaan 2 and Aditya are the space science missions on which we are working. And we are looking at what should be our future missions, Mars repeat or Venus or even an asteroid. So there are study teams which have been set up. They are going through this. So we have to come to the final conclusion when we will actually initiate, and towards that the government has identified some budget so that we could initiate the activities on that. We have to actually come up with the exact project proposals and take it through. భారతీయ స్టేట్ బ్యాంక్లోకి 5 అనుబంధ బ్యాంకుల విలీనానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచ స్థాయి పరిమాణం గల బ్యాంకును ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలోనే కేంద్ర మంత్రివర్గం సూచనప్రాయంగా ఈ విలీనానికి ఆమోదం తెలపగా అనుబంధ బ్యాంకుల బోర్డుల ఆమోదం పొందిన అనంతరం వాటి సూచనలను పరిగణనలోకి తీసుకుని కేబినెట్ పచ్చజెండా ఊపినట్టు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి 5 అనుబంధ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా విలీనానికి మార్గం సుగమమైంది. మరోవైపు మహిళా బ్యాంకును SBIలోకి విలీనం అంశంపై కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని జైట్లీ చెప్పారు. కృష్ణా, గోదావరి జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం మళ్లీ మొదటికొచ్చింది. గోదావరి నుంచి కృష్ణానదికి తరలించే జలాల వివాదం తమ పరిధిలోకి రాదని కేంద్ర నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ఈ ప్రకటనపై అభ్యంతరం చెప్పిన తెలంగాణ సర్కార్ అప్పగించిన బాధ్యతల్లోని ప్రధాన అంశాన్ని ఎలా విస్మరిస్తారని ప్రశ్నించింది. ఈ ప్రశ్నపై స్పందించిన కమిటీ కేంద్ర జలవనరుల శాఖతో నివృత్తి చేసుకుంటామని తెలుపగా తాము కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని తెలంగాణ సర్కార్ వెల్లడించింది.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదాలపై కేంద్ర జలవనరుల శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ పర్యటన ముగిసింది. ఈ నెల 12న హైదరాబాద్ వచ్చిన ఏకే బజాజ్ కమిటీ 3 రోజుల్లో రెండు రాష్ట్రాల అధికారుల వాదనలు సేకరించింది. 2 రోజుల క్రితమే హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వ వాదనలు విన్న కమిటీ నిన్న విజయవాడలో ఆంధ్రప్రదేశ్ వాదనలు నమోదు చేసింది. ఇవాళ కృష్ణానది యాజమాన్య బోర్డు సహా ఇరు రాష్ట్రాల అధికారులతో ఉమ్మడిగా సమావేశమై రెండు రాష్ట్రాల నుంచి అవసరమైన సమాచారం, వివరాలు తీసుకుంది. ఉమ్మడి జలాశయాలైన నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు సంబంధించి సమాచారం ఇవ్వాలని కోరింది. అనంతరం మాట్లాడిన కమిటీ చైర్మన్ బజాజ్ వివాదాల పరిష్కారానికి ఇద్దరు ముఖ్యమంత్రులు సానుకూలంగా ఉన్నారని, పెద్దగా ఇబ్బంది ఉండబోదని చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్ చొరవ చూపి మహారాష్ట్ర వెళ్లి ఒప్పందం చేసుకోవడాన్ని అభినందించిన బజాజ్ గోదావరి నుంచి కృష్ణానదికి మళ్లించే జలాలపై ట్రైబ్యునల్ మాత్రమే నిర్ణయం తీసుకోగలదని తేల్చి చెప్పారు. Polavaram diversion is an issue where both the states have given us their respective stake on that. It is actually a matter of the tribunal to decide. This committee does not have a mandate to decide the share of the two in that water. But I believe some assurance has been given by the central government that this committee will look into it also. So once we get a clearance from our Ministry of Water Resources that some interim allocation has to be decided, then the committee will look into that. కేంద్ర నిపుణుల కమిటీ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పోలవరం ద్వారా కృష్ణాకు తరలించే గోదావరి జలాల్లో తెలంగాణ వాటాను తేల్చాలనే అంశమే విధి విధానాల్లో ఉంటే కమిటీ మాట మారుస్తోందని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఆర్ విద్యాసాగర్రావు అన్నారు. వాళ్ళు సమావేశంలో ఇంతసేపు మాట్లాడి గోదావరి నుంచి మళ్లింపు గురించి అసలు ఒక మాట కూడా మాట్లాడలేదు. అప్పుడు నేను ఇంటర్వ్యూన్ అయ్యి గోదావరి నుంచి కృష్ణానదిలోకి మళ్లించిన నీటిలో తెలంగాణకి ఎంత వస్తుంది, ఆంధ్ర ఎంత వస్తుందని వర్కౌట్ చేయమని వాళ్ళు రాసి ఉంటే మీరు ఆ విషయం మాట్లాడలేదంటే ఒక మెథడాలజీ మాత్రమే చెప్తాం, ఒక ప్రొసీజర్ చెప్తాం. కానీ నేను ప్రొసీజర్ కాదు, మాకు ఖచ్చితంగా ఈ రేషియోలో తెలంగాణకు ఆంధ్రాకి ఇవ్వాలి. కనీసం లేకపోతే పర్సెంటేజ్ చెప్పండి, 50% మీరు తీసుకోండి, 50% వాళ్ళు. అట్లా మీకు ఏది ఉచితం అనిపిస్తుంది అది ఏది చెప్పకుండా దృష్టిలో అది లేదండి అంటే చాలా తప్పు. అంతే కదా, మేము డైరెక్ట్ గా చెప్పలేం కానీ జరిగిందైతే అదే. మరో నెల రోజుల్లోపే మళ్లీ రెండు రాష్ట్రాల్లో పర్యటిస్తామని, ఈసారి క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులను పరిశీలిస్తామని నిపుణుల కమిటీ తెలిపింది. అంతకుముందు బజాజ్ కమిటీ ముందు వాదనలు వినిపించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కృష్ణా, గోదావరి నదుల్లో నీటి లభ్యత అధికంగా ఉన్నప్పుడు, వర్షాలు లేక కొరత ఏర్పడిన సందర్భాల్లో నీటి పంపకాలకు వేర్వేరుగా విధానాలు రూపొందించాలని సూచించారు. గోదావరి, కృష్ణా నదుల్లో ఏడాదికి లభించే 4000 టీఎంసీల నీటిని రెండు తెలుగు రాష్ట్రాలు సద్వినియోగం చేసుకునే విధంగా పంపిణీ విధానాలు ఉండాలన్నారు. ఏ రాష్ట్రం వారైనా రైతు ప్రయోజనాలే ముఖ్యమన్న కేసీఆర్ కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీల్లో ఏ రాష్ట్రం ఎప్పుడు ఎంత నీటిని వాడుకోవాలనే అంశంపై కేంద్రం జోక్యం చేసుకుని స్పష్టతనివ్వాలని కోరారు. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నీటి వినియోగ నిర్వహణ నిబంధనలు లేనందునే తెలంగాణకు అన్యాయం జరిగిందన్న కేసీఆర్ ఇది సరిచేయాలని సూచించారు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో అనుసరించిన విధానాల వల్లే తెలంగాణ ఎంతో నష్టపోయిందని, ఈ వివక్ష కారణంగానే ప్రత్యేక ఉద్యమం వచ్చిందన్న కేసీఆర్ నికర జలాలు ఉన్నప్పటికీ ప్రాజెక్టులు పూర్తి చేయలేదని వివరించారు. పులిచింతల, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులను అక్రమంగా కట్టి సమైక్య రాష్ట్రంలో ఉత్తర్వులిచ్చిన పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలను అడ్డుకున్నారని ఆక్షేపించారు. అంతా నీరు వినియోగించుకునే విధంగా కేంద్రం ఓ విధానాన్ని రూపొందించాలని సూచించారు. వేగం, నాణ్యత, సృజనాత్మకతను పరామితిగా పెట్టుకుని అమరావతి ప్రాంతంలో నిర్మాణాలను ఎక్కడా రాజీ పడకుండా ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ అధికారులతో ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్ష నిర్వహించిన ఆయన ఎప్పటికప్పుడు లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, అమరావతి అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయాలన్నారు. ప్రఖ్యాత విద్యా సంస్థల నుంచి యువ ప్రతిభావంతుల్ని నియమించుకోవడం ద్వారా కొత్త ఆలోచనలకు అవకాశం ఉంటుందని తెలిపారు. అమరావతిలోని 900 ఎకరాల్లో పాలనకు సంబంధించిన భవనాలు నిర్మించాలని నిర్ణయించగా 139 ఎకరాల్లో 9061 మంది ఉద్యోగులకు నివాస సముదాయాల ప్రతిపాదనలు సిద్దం చేసిన అధికారులు మొత్తం 5 కేటగిరీల్లో G+8 కింద అపార్ట్మెంట్లు నిర్మిస్తారు. మొదటి కేటగిరీలో జడ్జిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీస్ అధికారులు, 2-3 కేటగిరీల్లో గెజిటెడ్ అధికారులు, 4వ కేటగిరీ కింద నాన్ గెజిటెడ్ అధికారులు, 5వ కేటగిరీలో 4వ తరగతి ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది, డ్రైవర్లకు నివాస సముదాయాలు నిర్మిస్తారు. అందరికీ నచ్చే అనుకూలమైన ప్రదేశాన్ని ఎంపిక చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. అంటే 900 ఎకరాల్లో మాస్టర్ ప్లాన్ అంటే ఎక్కడ హైకోర్టు, ఎక్కడ అసెంబ్లీ, ఎక్కడ హెచ్ఓడిస్ బిల్డింగ్, ఎక్కడ సెక్రటరీ, ఎక్కడ రాజభవన్, ఎక్కడ స్టాఫ్ క్వార్టర్స్, ఇవన్నీ డిజైన్ చేసి
ఆ మాస్టర్ ప్లాన్ని 22వ తేదీ యాక్చువల్గా ప్రీమియర్ కూడా చూపిస్తా ఉన్నారు. 22 లండన్ పోవడం జరుగుతుంది. అది అయిన తర్వాత 28వ తేదీ వాళ్ళు మళ్ళా ఒకసారి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి యొక్క సలహాలు కూడా తీసుకొని ఫైనలైజేషన్ చేయడం జరుగుతుంది. అందరూ కలిసి పనిచేస్తే తెలుగుదేశంను ఓడించే సత్తా ఎవరికీ లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశంలో చేరిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెంగల్ రాయుడుకి పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఆయన ఏపీని నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అందరం కలిసి కష్టపడి పనిచేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ది కోసం తాను అహర్నిశలు కృషి చేస్తుంటే కొందరు కావాలని బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్ష వైకాపా నాయకులపై బాబు మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రతిష్ట పెరిగే సమయంలో ఈ దుర్మార్గులు కుండటి పాలల్లో ఒక విషబొట్టు మారిగా తయారయ్యారు. పోయిన అసెంబ్లీలో మైకులు ఎరగొట్టారు. ఈసారి మైకులు ఎరగొట్టే పని లేకుండా శాశ్వతంగా మైకులన్నీ ఫిక్స్ చేశాం. కుర్చీలు ఎక్కి కోతులు మారి ఎగురుతా ఉంటే కాదు, కుర్చీలు కూడా లాగడానికి వీలు లేకుండా పక్కాగా చేసి పెట్టాం. వీళ్ళు ఎగిరినా ఏమి కావా కుర్చీలు. ఒక హుందాతనం లేకుండా పోయింది. ఆడవాళ్లు మాట్లాడే మాటలైతే చెవుల్లో దూది పెట్టుకున్నా వీలు కాని పరిస్థితి. అంత భయంకరమైన వేషాలు. ఆ భాష వింటే కంపరం పుడుతుంది. తెలంగాణలో ఏరోస్పేస్ నైపుణ్యాభివృద్ది కేంద్రం ఏర్పాటు చేసేందుకు ఎయిర్ బస్ కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా ప్రదర్శనకు హాజరైన తెలంగాణ పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బోయింగ్, టాటా, శాబ్, ప్రెడ్స్ అండ్ వైట్నీ, డాసల్ట్ ఏవియేషన్ తదితర సంస్థల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విమానయాన రంగానికి సంబంధించి హైదరాబాద్లో ఉన్న తయారీ అవకాశాలను వివరించారు. వైమానిక రంగ పెట్టుబడిదారుల సమావేశంలో ప్రసంగించిన కేటీఆర్ నాణ్యతతో కూడిన మౌలిక సదుపాయాలు, నైపుణ్యం గల మానవ వనరులు అందుబాటులో ఉండడం సహా దేశంలోనే ఉత్తమ ప్రోత్సాహకాలు ఇస్తున్నామని వివరించారు. ఈ మేరకు ఆయా సంస్థల ప్రతినిధులు త్వరలోనే హైదరాబాద్ వచ్చి చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారు. ఈ సదస్సులో ఏరోస్పేస్, రక్షణ రంగంలో శిక్షణ ఇచ్చేందుకు బ్రిటన్కు చెందిన క్రానీఫీల్డ్ వైమానిక విశ్వవిద్యాలయంతో మరో ఒప్పందం కుదిరింది. సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ కూటమి పేదల కలలను భగ్నం చేస్తుందని ప్రధాని మోదీ విమర్శించారు. ఎన్నికల సమయంలోనే ఆ పార్టీలకు పేదలు గుర్తుకొస్తారని ఆరోపించిన ఆయన ఇందిరాగాంధీ కాలం నుంచి పేదరిక నిర్మూలన గురించి మాట్లాడుతున్నా ఎందుకు అది సాధ్యం కాలేదని ఉత్తరప్రదేశ్లోని కనౌజ్లో ఎన్నికల ప్రచార సభలో ప్రశ్నించారు. 3 నెలలుగా విపక్షాలు నోట్ల రద్దు, లక్షిత దాడుల విషయంలో ప్రభుత్వాన్ని అన్ని విధాలా విమర్శించినప్పటికీ ప్రజలు మాత్రం వారికి గట్టి బుద్ది చెప్పారని ప్రధాని వ్యాఖ్యానించారు. యూపీలోని పేదలకు కేంద్ర పథకాల ఫలాలు అందటం లేదని ఆందోళన వ్యక్తం చేసిన మోదీ వాటిని స్వీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇష్టపడటం లేదని విమర్శించారు. ఉత్తరప్రదేశ్లో ఎక్కడ చూసినా కుంభకోణాలే కనిపిస్తున్నాయన్న ఆయన ప్రజలు అభివృద్దిని కోరుకుంటున్నారని తెలిపారు. ఉత్తరప్రదేశ్ 2వ దశ ఎన్నికల్లో 65.5% పోలింగ్ నమోదైంది. పశ్చిమ యూపీలోని 11 జిల్లాల్లో విస్తరించిన 67 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగ్గా ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. 2012 ఎన్నికల్లో ఈ 67 స్థానాల్లో సమాజ్వాదీ 34, బీఎస్పీ 18, భాజపా 10, కాంగ్రెస్ 3, ఇతరులు 2 చోట్ల గెలిచారు. ఈసారి కాంగ్రెస్ ఎస్పీ కూటమి, భాజపా, బీఎస్పీ మధ్య ముక్కోణపు పోరు జరుగుతోంది. మరోవైపు 70 స్థానాలున్న ఉత్తరాఖండ్లో 69 స్థానాల్లో నిర్వహించిన పోలింగ్లో 68% ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కర్ణప్రయాగ్ బరిలో ఉన్న బీఎస్పీ అభ్యర్థి కుల్దీప్ సింగ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా అక్కడ మార్చి 9న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. జమ్మూ కశ్మీర్లో జరిగిన ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందిన సైనికులకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. మంగళవారం జరిగిన 2 ఎదురుకాల్పుల్లో ఒక మేజర్తో పాటు 3 సైనికులు వీరమరణం పొందగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో వారి పార్థివ దేహాల వద్ద పుష్పగుచ్చాలు ఉంచిన మోదీ వారి త్యాగాల్ని స్మరించుకున్నారు. సైనిక దళాల ప్రధాన అధికారి జనరల్ బిపిన్ రావత్ సహా ఉన్నతాధికారులు అమర జవాన్లకు శ్రద్దాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎదురుకాల్పులు చోటు చేసుకున్న పరిస్థితుల్ని జనరల్ రావత్ ప్రధానికి వివరించారు. కార్పొరేట్ సంస్థల త్రైమాసిక ఫలితాలు నిరాశపరుస్తున్న వేళ స్టాక్ మార్కెట్లు వరుసగా 2వ రోజు నష్టాల్లోనే ముగిశాయి. గత సెషన్లో 12 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఇవాళ మరో 184 పాయింట్లు పతనమైంది. ఉదయం 28,270 వద్ద ప్రారంభమైన సూచీ కొనుగోళ్ల మద్దతుతో 28,382 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపగా 28,102 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయిన సూచీ చివరకు 28,155 వద్ద స్థిరపడి 2 వారాల కనిష్ట స్థాయిని నమోదు చేసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 67 పాయింట్లు తగ్గి 8,725 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.